ఫ్రెండ్స్, టైంపాస్, చిట్ చాట్, మెయిల్స్, ఫేస్బుక్, ఒక చెత్త డబ్బా కొనుక్కున్నారు, దాంతో బతుకుతూ ఉంటారు. మనుషులక్కర్లా, తల్లి అక్కర్లా, తండ్రి అక్కర్లా, ప్రేమ అక్కర్లా, ఆప్యాయతలు అక్కర్లా, ఎవడు అక్కర్లా వీళ్ళకి. పైపెచ్చు గదిలో పోయి బోల్టు పెట్టుకుంటుంది, పైపెచ్చు గదిలో పోయి బోల్టు పెట్టుకుంటారు. పెట్టుకొని వీళ్ళు బయట అనుకుంటుంటారు, మా డాటరు భలే చదువుకుంటుంది బోల్ట్ వేసుకోనని. అది బోల్ట్ వేసేది వాళ్ళకి కాదు, వీళ్ళ తల్లిదండ్రుల కళ్ళకి. హౌసింగ్ బోర్డు దగ్గర మియాపూర్లో ఒక పాపని తండ్రి, ఏమ్మా 4 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ ఫోన్ అవసరమా అనంగంలో నా పిల్ల ఏమన్నా పాప ఆయన అవసరమా అన్నాడు. కాకపోతే తండ్రి వ్యవహారంలో ముఖం కొంచెం మార్చినట్టుంది. ఫోను ఆ సోఫాలో ఇసిరి కొట్టింది, గదిలో పోయింది, బోల్ట్ పెట్టుకుంది. సరే తండ్రి అనుకున్నాడు, చదువుకుంటుందిలే, బాధపడుతుందిలే, ఏడుస్తుందిలే అని మళ్ళీ వాళ్ళ అమ్మను పంపాడు. 10 నిమిషాలయ్యి తలుపు కొడితే తీయదు. నేను ఇప్పుడు దీని మమ్మీ అంది. పోనీలే అని వదిలేశారు. కొంచెం కూల్ అయ్యాక బయటకు వస్తుందిలే అని. ఆ కూల్ ఏమైపోయిందంటే సూసైడ్ చేసుకుంది, ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంది, చచ్చిపోయింది. అంటే ఇది తండ్రి చేసిన పాపమా? తండ్రి చేసిన పాపమా? తండ్రి మీ బాధ్యతలను గుర్తు చేస్తే దాన్ని తప్పుపడుతున్నారు. ఆ తండ్రి క్షోభ ఎలా ఉందో తెలుసా? ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి చాలా డైలమాలో పడిపోయి, నా కూతురు చచ్చిపోవడానికి నేనే నా కారణం, నేనేనేమో, నేనేనా, నేనేనేమో, నేనే. ఈ బాధలో భార్య తన కూతురు కోల్పోగానే అసలు నువ్వు ఎందుకై అరవటం, ఏమైంది చూస్తే అని మళ్ళీ ఆమంటాం. చివరికి పిల్ల శారీరకంగా చచ్చిపోతే తండ్రి మానసికంగా చచ్చిపోయాడు, సైకలాజికల్గా దెబ్బతిన్నాడు, జీవన విధానం మారింది, ఆఫీసుకు పోవటం లేదు, జీతం రావట్లేదు, ఇంటి వ్యవస్థ కుంటుబడింది. ఇప్పుడు చూస్తున్న కారణం కూతురు, తన మానసిక విధానమే. పెద్దలను గౌరవించండి, ఒక మంచి మాట చెప్తే ముందు స్వీకరించండి, నీకు అవసరమైతే ఆచరించు, లేకపోతే దాన్ని పక్కన పెట్టేసే. వినటం అనేది ఒక గొప్ప వినయ లక్షణం. వినయము ఉన్నది అంటే వినటం అనే ప్రథమ లక్షణం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడికి వచ్చే వక్తలు చెప్పే ప్రతి మాట మీ జీవితాన్ని మార్చుతుంది తెలుసా మీకు? మీరు తీసుకుంటే ఎందుకు మేము ఇంపాక్ట్లో ఏమీ ఆశించకుండా ప్రతి క్షణం వస్తామో తెలుసా? కనీసం ఇన్ని వేల మందిలో ఒక్కడు బాగుపడ్డా నా భారతదేశం మారుతుంది, భవిష్యత్తు మారుతుంది. ఆ ఒక్క వ్యక్తి వల్ల కొన్ని వందల వేల మంది విద్యార్థులకు ఆదర్శమైన వ్యక్తి వీడు అవుతాడు అని.